ఒక వ్యక్తి కారు చీకటి ప్రదేశంలోంచి వెళ్తున్నాడు. ఆయన చాలా భయపడుతూ వెళ్తుండగా లో గొయ్యి ఉంది. గొయ్యిలో ఒక కాలు పడిపోయింది. పడిపోగానే ఏం చేస్తాడంటే స్పాంటేనియస్‌గా వెంటనే ఒక పై చెట్టు కొమ్మ పట్టుకొని వేలాడాడు. వేలాడుతూ తన అరవడం మొదలుపెట్టాడు. నన్నెవరన్నా రక్షించండి. ఎక్కడ దరిదాపు ప్రాంతంలో ఎవరు లేరు. కట్టిక చీకటి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏంటంటే ఈయన వేలాడిన తర్వాత ఏమైందంటే చలి చేతులకి ఏంటంటే తిమ్మిళ్ళు పట్ట మొదలుపెట్టి నెమ్మదిగా వదలవలసిన పరిస్థితి. సో ఇంకా వేలాడే ఓపిక లేదనమాట. ఇంకా పట్టుకోలేక ఆ చెట్టు కొమ్మను వదిలేయడం జరిగింది. వదిలిన తర్వాత ఏం చేశాడంటే ఈ వ్యక్తి నవ్వడం మొదలుపెట్టాడు. ఇంత భయపడిన వ్యక్తి నవ్వుతున్నాడు. ఎందుకు నవ్వుతున్నాడు తెలుసా అండి? ఆ గొయ్య లోతు ఒక అడుగు మాత్రమే. నిజాన్ని తెలుసుకొని తను నవ్వుతున్నాడు. మన జీవితంలో కూడా మనం కూడా ఇలాంటి పరిస్థితులు చాలా ఫేస్ చేస్తూ ఉంటాం. ఏదో జరిగిపోతుందేమో అన్న భయం. ఈ భయంతోనే బతుకుతూ ఉంటాం. మనం అనుకుంటే భయాలన్నీ నిజం అవ్వవు. మన జీవితంలో మనం కూడా చాలా సందర్భాలు ఇలాంటివి ఏదో పెద్ద జరిగిపోతుంది అని చెప్పి భయపడతాం. తర్వాత వాస్తవానికి